శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితామహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మార్చి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మిథున రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా ఈ రాశి అధిపతి అయినటువంటి బుధుడు వేధస్థానంలో ఉన్నాడు. ప్రధానంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. అంతేకాకుండా బృహస్పతి కూడా రాశి అందే మిథున రాశిలోనే ఉంటూ వేధస్థానంగా మనం దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఆ రకంగా కూడా అంతేకాకుండా ఈ రాశివారు ఈ మాసమంతా కూడా కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతినిత్యం కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా ఆరోగ్య విషయంలో కానివ్వండి, విద్యార్థులు సంబంధించినటువంటి అంటే ఈ మాసమంతా కూడా ఇంచుమించుగా అందరూ కూడా పరీక్షలు, ఈ విద్యకు సంబంధించినటువంటి విషయాల్లో కాస్త హడావిడిగా ఉండేటటువంటి పరిస్థితి. కాబట్టి వీళ్ళందరూ కూడా విద్యార్థులందరూ కూడా ప్రాథమిక విద్యకి సంబంధించినటువంటి విషయంలో కాస్త చికాగ్గా ఉండేటటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకటి బద్ధకంతో, రెండు సమయానికి నిద్ర ఆహారాలు తీసుకోకపోవడంతో, ఇట్లా అనేక రకాలైనటువంటి మార్గాలలో కొంత ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితి ఈ ప్రాథమిక విద్యలు అంటే బేసిక్ స్టడీస్ అంటే ఫస్ట్ క్లాస్ దగ్గర నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు కూడా ప్రాథమిక విద్యనే. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆ క్లాసెస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రతిరోజు అవకాశం ఉన్నంత వరకు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం కానీ లేక వినడం కానీ చేయడం ద్వారా చాలా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారస్తులు ప్రధానంగా జాగ్రత్తలు పడడం అవసరం. ప్రధానమైనటువంటి మార్పులకి అంటే అనవసరమైనటువంటి పెట్టుబడులకి ధైర్యం చేసి ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం అనేటటువంటి విషయాల్లో కొంత నిర్ణయాలు తీసుకునే విషయంలో జాగ్రత్తలు ఆచితూచి అడుగు వేయడం చాలా అవసరం. కాబట్టి ఈ భూగృహ సంబంధమైనటువంటి విషయాలకి సంబంధించిన విషయాలు అన్నీ కూడా అనుకూలంగా ఉండాలి అంటే కాస్త మనం గ్రహానుకూలత లేనప్పుడు ఏం చేయాలి అంటే దైవారాధన చేయడం, ఆ గ్రహానికి సంబంధించినటువంటి దేవతల యొక్క ఆరాధన చేయడం, ఆ స్తోత్రపారాయణ చేయడం. వీళ్ళందరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రంతో పాటుగా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా కొన్ని ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళందరూ కూడా అవకాశం ఉన్నప్పుడు ఈశ్వర దర్శనం, ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం మంచిది. ఈ వృత్తి వ్యాపారాలు అంటే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో కానివ్వండి, వృత్తి విషయంలో కానివ్వండి ఉన్న వాళ్ళందరూ కూడా కాస్త కొంత చికాగ్గా ఉండేటటువంటి పరిస్థితి. అంటే ఈ శని యొక్క ప్రభావం వల్ల చేపట్టే పనులన్నీ కూడా కొద్దిగా నిదానంగా కావడం మనం ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంటుంది. తీసుకున్నటువంటి నిర్ణయాలు ఫలితాల విషయానికి వస్తే కొంత బ్రేక్స్ రావడం, ఆగి ఫలితాన్ని ఇవ్వడం అనేటటువంటి విషయంలో మనం ఈ మిథున రాశి వాళ్ళ విషయంలో ఈ మాసమంతా కూడా ఉండేటటువంటి పరిస్థితి. ఈ మిథున రాశి వారికి రవి సంచారం, ఈ రాశి అధిపతి అయినటువంటి గ్రహ సంచారం, బుధ సంచారం, శని సంచారం, గురు సంచారం, ఇట్లా ప్రధానమైనటువంటి గ్రహాలన్నీ కూడా కాస్త అననుకూలమైనటువంటి సంచారంతో ఈ మాసం మనం చూసేటటువంటి పరిస్థితి. కాబట్టి కాస్త అవకాశం ఉన్నంత వరకు కూడా వీళ్ళందరూ హనుమాన్ చాలీసా, ఈశ్వర దర్శనం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, ఈ రకమైనటువంటి విషయాలలో ప్రతినిత్యం కూడా పారాయణ కానీ ఒకవేళ పారాయణ చేయలేనటువంటి వాళ్ళు విన్నా పారాయణ చేసినటువంటి ఫలితం ఉంటుంది. కాబట్టి చక్కగా ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ మార్గంలో వెళుతూ ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమిస్తూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితామహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం
2026 మార్చి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కన్యారాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న రాశి ఫలాలు చెప్పుకుందాం. ప్రధానంగా ఈ రాశి అధిపతి రాశి లగ్న దశమాధిపతి అయినటువంటి బుధుడు అనుకూలమైనటువంటి స్థానంలోనే ఉన్నాడు కాబట్టి చేసేటటువంటి పనుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు, అంతేకాకుండా పనులన్నీ కూడా దిగ్విజయంగా వచ్చేటటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళందరూ కూడా తృతీయ అంటే ఈ రాశి వారికి తృతీయ అష్టమాధిపతి బలంగా ఉన్నాడు. అంటే చక్కటి సామర్థ్యంతో అద్భుతమైనటువంటి పనులన్నీ కూడా చేస్తూ ముందుకు వెళతారు. సోదర సౌఖ్యం, తోడబుట్టిన వారితో చక్కగా కలిసిమెలిసి ఉంటూ విందు వినోదాల్లో పాల్గొంటూ ఉండేటటువంటి పరిస్థితి. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బృహస్పతి కూడా ఎట్లా అంటే కాస్త అననుకూలంగా ఉండేటటువంటి, అంటే వేధస్థానంలో బృహస్పతి ఉన్నాడు కాబట్టి విద్యార్థులకు, తరువాత వివాహ ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా మంచి ఫలితాలు రావాలి అంటే ప్రతి గురువారం అవకాశం ఉన్నంత వరకు గురువారం ఈ మాసం అంతా కూడా ఈశ్వరుడి యొక్క దర్శనం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగం సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా ఈశ్వర దర్శనం చేసుకోవడం ద్వారా ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలమైనటువంటి స్థితి, ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగ లాభం అంటే ఉన్నతోద్యోగ ప్రాప్తి ఉండేటటువంటి అవకాశాలు, ఉండేటటువంటి పరిస్థితి పొందేటటువంటి అవకాశం. అంతేకాకుండా ఈ రాశి వారికి షష్ఠ స్థానంలో రాహువు, ద్వాదశ స్థానంలో కేతువు, ఇది మంచి అనుకూలమైనటువంటి స్థితి. కాస్త ఆరోగ్య విషయంలో ఇబ్బందులు పొందినప్పటికీ కూడా ఈ పాపగ్రహాలు ఆ స్థానాల్లో ఉండడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఏదైనా ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఉంటే గనక ఈ రాశి వారందరూ కూడా అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ గణపతికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు కానీ వినడం కానీ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. కాకపోతే ఈ రాశి వారికి ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు వేధస్థానంలో సంచారం ఉంది కాబట్టి అందరూ కూడా శుక్రుడికి అనుకూలం, అంటే ఆర్థికపరమైనటువంటి విషయాలు కానివ్వండి, కుటుంబపరమైనటువంటి విషయాలు కానివ్వండి, చేసేటటువంటి పనులలో మంచి ఫలితాలు పొందాలంటే పూర్వపుణ్యమే, మనం చేసుకున్నటువంటి పూర్వజన్మలో చేసుకున్నటువంటి పూర్వపుణ్యమే మనకు ఆధారం. కాబట్టి తత్సంబంధమైనటువంటి విషయాలు కూడా అనుకూలంగా మారాలి అంటే ప్రతిరోజు కూడా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం ఈ మాసమంతా పారాయణ చేయడం ద్వారా కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి, మంచి పేరు ప్రఖ్యాతులు. ఎందుకంటే వాగ్బలం పెరిగి ఆ మాట తీరు వల్ల సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. ఏ రకంగా అంటే ఈ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఈ రకంగా ఈ రాశి వాళ్ళందరూ కూడా ఉన్నత విద్యలు కానివ్వండి, సామాన్యమైనటువంటి అంటే ప్రాథమిక విద్యలు కానివ్వండి, తత్సంబంధమైన విషయాలన్నీ కూడా అనుకూలంగా మారాలి అంటే బృహస్పతి యొక్క అనుగ్రహం ప్రధానంగా ఈ రాశి వారికి అవసరం. అంతేకాకుండా ఈ వివాహ ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా ఈ రాశి వాళ్ళు అంటే కన్యా రాశి వాళ్ళు వివాహ ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలన్నా, భాగస్వామ్యంలో అంటే వృత్తి వ్యాపారాల విషయంలో భాగస్వామ్యంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి ఫలితాలు రావాలన్నా, ఉన్నత విద్యలకు సంబంధించినటువంటి విషయాలలో మంచి ఫలితాలు రావాలన్నా బృహస్పతి యొక్క అనుగ్రహం అంటే ప్రతి గురువారం కూడా ఈశ్వర దర్శనం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా చక్కగా ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ చక్కటి ఫలితాలు పొందుతూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.